హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ముందుగా లంచ్ చూద్దామండి. రైస్ అండి. మా సిస్టర్ ఈరోజు నర్సుపూర్ నుంచి పీతలు పంపించారండి. అక్కడ చాలా బాగా ఉంటాయండి, అందుకనే పీతల కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఫిష్ ఫ్రై అండి, పప్పుచారు, పెరుగు, జామకాయలు. చిన్న మాట, వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. చూడండి, 2 నాలుకల ధోరణి కలిగిన ధనవంతుడు ముందుగా పేదలను, ఇంకా వినయం కలిగిన వారిని మోసం చేస్తాడు. తర్వాత తన్ను తాను నీతివంతుడిగా చూపించుకుంటాడు, తన తప్పు కప్పిపుచ్చుకుంటాడు. మనిషి దగ్గర ఎంత ధనము ఉన్నా అతని జీవితంలో నిజాయితీ లేకపోతే అది విలువలేనిదే. దేవుని దృష్టిలో గొప్పవాడని అనిపించేది ధనవంతుడు కాదు, నిష్కల్మషంగా నడిచేవాడు. పేదవాడైనా సరే అతను దేవుని భయంతో నిజాయితీగా ఉంటే అతను దేవుని కళ్ళలో విలువైన వాడు. మనుషుల కళ్ళలో ధనము చూసి గొప్పదనం చెప్పవచ్చు, కానీ దేవుడు హృదయాన్ని చూసి తీర్పు చెబుతాడు. అందుకే మార్గము సూటిగా ఉంచుకోవాలి. కనుక ధనం తాత్కాలికం, కానీ నిష్కల్మషతే శాశ్వతం.